ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీని ఫిడే ఎంతగా ప్రకటించింది? ఆన్సర్ 9.5 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ద తమిస్ ఎ పోర్ట్రేట్ ఆఫ్ కమ్యూనిటీ పుస్తక రచయిత? ఆన్సర్ నిర్మల లక్ష్మణ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ బోర్డ్ చైర్మన్గా నియమితులైనది? ఆన్సర్ జెడ్ శివప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల విడిచిన పిల్లల కోసం నయీ దిశ ఏ పాత్ బ్యాక్ టు లెర్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఢిల్లీ పోలీసులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బంగాళాఖాతంలో వచ్చిన తుఫాన్కు శక్తిగా నామకరణం చేసింది? ఆన్సర్ శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞాన్ భారత్ మిషన్ లక్ష్యం ఏమిటి? దేశంలో 1 కోటి కంటే ఎక్కువ మాన్యుస్క్రిప్ట్ సర్వే డాక్యుమెంట్ డిజిటలైజేషన్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలి మానవ మూత్రాశయ మార్పిడి శస్త్రచికిత్సను చేసినది? ఆన్సర్ కాలిఫోర్నియా సర్జన్లు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ రైల్వే తీసుకొచ్చిన సూపర్ యాప్? ఆన్సర్ స్వరైల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎమిలియా రోమాగ్నా గ్రాండ్ ప్రీ 2025 విజేతగా నిలిచినది? ఆన్సర్ మ్యాక్స్ వెస్టాపెన్. నెక్స్ట్ క్వశ్చన్, సిబిఎన్ పాత్వే టు సక్సెస్ అనే పుస్తకాన్ని రచించింది? ఆన్సర్ డి రాకేష్ కుమార్, డిఏ రాజా. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాం ప్రభుత్వం పరిచయం చేసిన ఏఐ యాంకర్? ఆన్సర్ అంకిత, అస్సాంస్ న్యూ ఏజ్ నాలెడ్జ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాంకర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన ఇండియన్ సైన్స్ మ్యూజియం ఉద్యమ పితామహుడు? ఆన్సర్ డాక్టర్ సరోజ్ గేష్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్జీమర్స్ వ్యాధిని గుర్తించే రక్త పరీక్షను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? ఆన్సర్ అమెరికాకు చెందిన పుజిరీబియా డయాగ్నోస్టిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నివేదిక ప్రకారం 2024లో భారత్ కోల్పోయిన అడవులు? ఆన్సర్ 18,200 హెక్టార్లు.